హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు సాంత్రా మెరీనా. అది ఇక్కడ నుంచి మాకు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది మా స్టే నుంచి. సో అది అయిపోయిన తర్వాత వి విల్ లీవ్ దనంగ్ అండ్ వి విల్ గో టు హోయాన్. హోయాన్లో ఏంటంటే మనకి ఒకటి బోట్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫారెస్ట్లో. సో వి విల్ కవర్ దట్ ఇన్ టుడే ఆర్ టుమారో, అది చూద్దాం. వీఆర్ హియర్ ఎట్ సాంత్రా మెరీనా. అసలు కానీ ఘోరం మంది ఉన్నారు బయట. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. మొత్తం అసలు పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. అయితే ఈ సాంత్రా మెరీనా వచ్చేసి దీనికే ఫేమస్. ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో పోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కెఫే. ఇక్కడ ఏదైనా తింటూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. ఇక్కడ చివరి విషయం ఏంటంటే ఇక్కడ పారాగ్లైడింగ్ అనేది జరుగుతుంది. సో మాకు పారాగ్లైడింగ్ ఉందనే తెలియదు, అందుకోసమే మేము అసలు పారాగ్లైడింగ్ ఉందని ఉంటే వీ వుడ్ హ్యావ్ స్టేడ్ హియర్ ఫర్ 1 more day. బట్ ఏముంది, మేము ఆల్రెడీ నెక్స్ట్ ప్లేస్కి హోటల్స్ అవన్నీ బుక్ చేసేసుకున్నాం. దెన్ వీ నీడ్ టు లీవ్ ఫ్రమ్ హియర్. బట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దనంగ్, బెటర్ ట్రై పారాగ్లైడింగ్ కూడా ట్రై చేయండి. బ్యాక్ సైడ్ మొత్తం అంతా చాలా మంచి వ్యూ వస్తుంది. ఎందుకంటే ఆ పైన కొండ నుంచి మీరు ఈ వాటర్ మీద నుంచి ఇట్లా ఫ్లై చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండేదానికంటే వెళ్ళిపోవడం బెస్ట్. సో వి విల్ స్టార్ట్ టు హోయాన్ నౌ. హోయాన్కి వెళ్ళిపోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి. లెట్స్ సే గుడ్ బై టు దిస్ అమేజింగ్ ప్లేస్. ఎంత బాగుండేనో అసలు ఇది దనంగ్ సిటీ, చాలా అంటే చాలా బాగుండే. సో వీ హ్యావ్ రీచ్డ్ అవర్ విలా. ఇప్పుడు వచ్చేసి వీ విల్ గో టు దిస్ టౌన్ అండ్ ఎక్స్ప్లోర్. అక్కడ ఉండే మార్కెట్ అవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. సైకిల్స్ భలే ఉన్నాయి సైకిల్స్. సో ఈ ఏన్షియంట్ టౌన్లో వచ్చేసి మనకి ఏంటంటే ఏదైనా హ్యాండ్మేడ్. అంటే మనము నార్మల్గా ఇప్పుడు ఇది చూసుకోండి, ఇదొకటి షూస్ అండ్ బ్యాగ్స్ షాప్ ఉంది. దీనికి ఏం చేయాలంటే జస్ట్ మనము ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు మనకు ఒక ఫ్యాబ్రిక్ ఇస్తారు, ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు మనకి మన ఫుట్ సైజ్ బట్టి వాళ్ళే మనకి ఇట్లాంటివి షూస్ డిజైన్ చేయడము అండ్ అట్లాంటి జాకెట్స్ డిజైన్ చేయడం అన్నీ. అండ్ వియత్నాం అంటేనే తెలుసు కదా మనకి ఫ్లవర్స్కి ఫేమస్. సో ఈ కంప్లీట్గా ఇది చూడండి ఫ్లవర్స్ షాప్. లిటరల్లీ ఎంత ఎండ కొడుతుందంటే ఈ స్ట్రీట్లో సైక్లింగ్ చేస్తుంటే కూడా. ఈ లేక్లో వచ్చేసి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రాత్రి అందులో ల్యాంటర్న్స్ ఉంటాయి. ఇట్స్ ఇట్లా వెళ్తున్నట్టు కనిపిస్తుంటుంది ఇట్లా రివర్ మధ్యలో నుంచి, చాలా బాగుంటుంది. సో వీ విల్ ట్రై టు కవర్ దట్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ ఏదో మార్కెట్ అని అనుకుంటున్నాం కానీ ఈ మార్కెట్లో ప్రైసెస్ అనేవి చాలా కాస్ట్లీ. మేబీ అది అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ ఏన్షియంట్ విలేజ్ అని ఉండొచ్చేమో, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ ఇక్కడ. నేను ఒక చిన్న ఇయర్ రింగ్స్ చూసిన, ఓన్లీ సింగిల్ పీస్ 1,50,000, అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 500 రూపీస్. సో ఇగో ఇదే ఆ ఇయర్ రింగ్ నేను అడిగింది. ఇదొక్కటే పీస్ ఇయర్ రింగ్ 500 రూపీస్. ఇది అయితే హోయాన్లో మనకి ఒకవేళ బెస్ట్ కాఫీ కావాలి అనుకుంటే ఇక్కడ అంకుల్ హువాన్ బిస్ట్రో అని ఉంటుంది.
సో ఇందులో మనకి కాఫీ బెస్ట్ దొరుకుతుంది అని అంటుంటారు. సో ఇక్కడ కాఫీ ప్రైసెస్ కూడా మనకు అంత ఏం లేవు, నార్మల్గా అన్నీ 50,000, 65,000, 70,000 అంతే. బాగుంది, నిజంగా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది ఇక్కడది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:20 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ చూపించాను కదా, అక్కడ మనకి బోట్స్ ఉన్నాయి, ఆ బోట్స్లో ల్యాంటర్న్స్ ఉండి ఆ రివర్ మధ్య నుంచి తీసుకెళ్తారని. సో నౌ వీఆర్ గోయింగ్ టు దాట్. సో ఈ వెనకాల ఈ ల్యాంటర్న్ బోట్ రైడ్ ఉంది కదా, ఇది మాకు ఒక్క బోట్ రైడ్ 1,70,000 పడింది. సో ఈ 1,70,000కి మనకి 20 minutes ఆఫ్ రైడ్ వస్తుంది. ఈ సిటీ వచ్చేసి ఫేమస్సే ల్యాంటర్న్స్కి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ల్యాంటర్న్స్ అన్నీ ఇక్కడే తయారు చేస్తారు వీళ్ళు. ఎవ్రీ స్ట్రీట్, ప్రతి ఒక్క షాప్కి ఫుల్ ఆఫ్ ల్యాంటర్న్స్. లిటరల్లీ ఇది మొత్తము మనం మధ్యాహ్నం వచ్చిన దానికంటే నైట్ టైంలో 100 times బెటర్ ఉంది. ఇది ఆక్టోపస్ అంట, ఇట్లుంది. అండ్ ఇది మేబీ చికెన్ ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్? క్వైల్. ఇది క్వైల్ అంట. ఇది ఫ్రాగ్. ఇగో అందరూ వియత్నాంకి వచ్చిన తర్వాత, వియత్నాం థాయిలాండ్ వెళ్ళిన తర్వాత అసలు ఏంది కప్పలు చూపిస్తలేవు, ఏం చూపిస్తలేవు అన్నారు కదా. ఇగో చూడండి, ఇగో ఇవి కప్పలు, ఇది కప్పలు, ఇది క్వైల్, ఇది చికెన్, అండ్ ఇది వచ్చేసి ఆక్టోపస్. చూసారు కదా, హ్యాపీయా? కప్పని ఓన్లీ చూడాలనుకోండి, తినాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది చూస్తేనే మరి ఘోరంగా ఉంది. ఏందది బా. నన్ను ఇప్పటి నుంచి వెజిటేరియన్గా మారమన్నా మారుతా, కానీ మీరు ఆ ఫ్రాగ్స్ ట్రై చేయి, అది చేయి, ఇది చేయి అంటే అవ్వదు. ఏదా ఫ్రాగ్స్ అబ్బా, అది నార్మల్గా చూస్తేనే ఎట్లనో ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు దాన్ని మొత్తం ఇట్లా తీసి దాన్ని ఇట్లా వేలాడదీసిరు, దాన్ని ఫ్రై చేసిరు. ఇప్పుడు నేను ఆ ఫ్రాగ్ ఒకవేళ కొనుక్కుంటే దాన్ని మళ్ళీ ఆయిల్లో వేసి దాన్ని మొత్తం క్రిస్పీగా చేసి ఇస్తుందంట. అసలు ఏమో అనుకున్నాం, కానీ ఈ హోయాన్లో నైట్ లైఫ్ మాత్రం వేరే లెవెల్. అంటే ఇప్పుడు నైట్ లైఫ్ అంటే నాట్ ఓన్లీ పబ్స్, క్లబ్స్ అవే కాదు, లైక్ మొత్తం ఈ లైటింగ్స్తోని సిటీ మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది. అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈమె ఫోటో తీయమన్నది. ఇట్లాంటి వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. 10,000 ఇక వచ్చి అడగదు ఆమె, ఏదో ఫోటో కావాలని చెప్పేసి తీసుకొని 10,000 వేసుకొని పోతుంది. ఇట్లా ఎవరైనా ఇట్లా ఫ్రూట్స్ ఇట్లా తీసుకొచ్చి దగ్గర పెడితే కొద్దిగా దూరమే ఉండండి. అది తీసుకొచ్చి మన మీద పెట్టి ఫోటో దిగు అంటారు. సో ఫోటో దిగిన తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక ఫ్రూట్ కొనుక్కో అవి అని అంటారు. నేనైతే టెంప్ట్ కాలేదు, నార్మల్గా ఫ్రూట్ తీసుకో అంటే నేనేం తీసుకోలేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ ఫ్రూట్ తీసుకో అని చెప్పేసి కట్ చేస్తుంది. అట్లాంటి టైంలో కట్ చేయించుకోవద్దు. కట్ చేసిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే దానికి పక్కా బిల్ వేస్తుంది ఆమె. ఇప్పుడు ఒక చిన్న ఈ ఫ్రూట్ కట్ చేసింది, ఈ ఫ్రూట్కి ఎంత? 10,000. సైకిల్ ఏదో ఇప్పుడు బాగానే తొక్కుంటూ వచ్చినాం, కానీ రేపు కనిపిస్తే చుక్కలు. ఆల్మోస్ట్ 20 kilometers ఈరోజు మొత్తానికి సైక్లింగ్ చేసింది. ఇంత నైట్ టైంలో కూడా ఇంత గాలి వస్తున్నా కూడా చెమటలు వస్తున్నాయి, చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.